ఒక వ్యక్తి అతనికి ఎంత బలమంటే ఊహించలేం, కాని అంతే బలహీనత కూడా. దేవుడిచ్చిన శక్తికి మనిషి చేసే తప్పులకి మధ్య జరిగిన ఒక పెద్ద పోరాటమే ఈ కథ. మనం ఇప్పుడు సంసోను కథ గురించి తెలుసుకుందాం. అసలు దేవుడిచ్చినంత బలం ఒక మనిషి చేతిలో పెడితే ఏమవుతుంది? మరి ఆ మనిషిలోని బలహీనతలు ఆ శక్తిని ఏం చేస్తాయి? సంసోను జీవితం చూస్తే ఈ ప్రశ్నకు సమాధానం మన కళ్లముందే కనిపిస్తుంది. ఈ కథ మొదలయ్యే సమయానికి పరిస్థితులు అస్సలు బాగోలేవు. దాదాపు 40 ఏళ్లుగా ఇశ్రాయేలీలు ఫిలిస్తీయుల కింద నలిగిపోతున్నారు. సరిగ్గా అలాంటి టైంలో ఒక రక్షకుడు వస్తాడనే వాగ్దానం వాళ్లలో మళ్లీ ఆశను చిగురింపచేసింది. ఆ పరిస్థితిని మనం ఒక్కసారి ఊహించుకోవాలి. 40 ఏళ్ల అణచివేత అంటే మాటలు కాదు. ప్రజలంతా ఒక హీరో కోసం, తమను కాపాడే ఒక నాయకుడు కోసం కళ్ళుకాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లోనే సంసోను రాకకు అంతా సిద్ధమైంది అనమాట. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయమేంటంటే, శాంసన్ బలం అతని కండరాల వల్ల వచ్చింది కాదు. అసలు రహస్యం వేరే ఉంది. పుట్టుకతోనే దేవుడితో చేసిన ఒక పవిత్రమైన ప్రమాణం, అదే అతని బలానికి కారణం. దాన్ని నాజీరు ప్రమాణం అంటారు. అందులో 3 చాలా కఠినమైన నియమాలున్నాయి. అవే అతని అసాధారణమైన శక్తికి మూలం. ఈ నియమాలు చాలా స్ట్రిక్ట్. వాటిని అస్సలు అతిక్రమించకూడదు. ముఖ్యంగా మూడోది, అతని జుట్టు. అది కేవలం జుట్టు కాదు, దేవుడితో అతనికున్న ఒప్పందానికి, అతని బలానికి ఒక గుర్తు, ఒక సింబల్ అనమాట. సరే, ఇప్పుడు కథలో ముందుకు వెళ్దాం. దేవుడిచ్చిన ఆ అద్భుతమైన బలాన్ని సంసోను ఏం చేశాడు? దాన్ని ఎలా వాడాడు? కాని అదే సమయంలో అతని కోపం, ఆవేశం, ప్రతీకార స్వభావం అతన్ని ఎలా దారి తప్పించాయో కూడా చూద్దాం. అతని బలానికి ఫస్ట్ బిగ్ డెమో ఇదన్నమాట. దేవుని ఆత్మ అతని మీదకు బలంగా వచ్చినప్పుడు కేవలం తన చేతులతో, అవును, ఒట్టి చేతులతోనే ఒక సింహాన్ని అచ్చమొక మేకపిల్లని చీల్చినంత తేలిగ్గా చీల్చిపారేశాడు. ఇక తన పెళ్లిలో ఫిలిస్తీయులతో సరదాగా ఒక పొడుపు కథ వేశాడు. చూడ్డానికి చిన్న పొడుపు కథలానే ఉంది కదా, కాని ఇదే ఒక పెద్ద గొడవకు కారణమైంది. ఆ పొడుపు కథకు సమాధానం కోసం ఫిలిస్తీయులు ఏం చేశారంటే, నేరుగా అతని భార్యనే బెదిరించారు. పాపం ఆమె ఆ ఒత్తిడి తట్టుకోలేక రహస్యం చెప్పేసింది. విషయం తెలిసిన సంసోనుకు విపరీతమైన కోపం వచ్చింది. అంతే, వెంటనే వెళ్లి 30 మంది ఫిలిస్తీయులను చంపేసి ప్రతీకారం తీర్చుకున్నాడు. తన భార్యను ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేశారని తెలిసాక సంసోను తీర్చుకున్న ప్రతీకారం మామూలుగా లేదో, అది ఊహక్కూడా అందదు. ఏకంగా 300 నక్కల్ని పట్టుకొచ్చి వాటి తోకలకు కాగడాలు కట్టి ఫిలిస్తీయుల పొలాల్లోకి వదిలేశాడు. ఇంకేముంది, వాళ్ల పంటలు, ద్రాక్షతోటలు అన్నీ కాలి బూడిదైపోయాయి. ఇక్కడ మరో దారుణమైన ద్రోహం జరిగింది. ఈసారి చేసింది ఎవరో కాదు, అతని సొంత ప్రజలే. వాళ్లే సంసోనును కట్టేసి ఫిలిస్తీయులకు అప్పగించారు. కాని దేవుని ఆత్మ అతని మీదకు రాగానే ఆ కట్లన్నీ దారాల్లా తెగిపోయాయి. అప్పుడు చేతికి దొరికిన ఒక గాడిద పచ్చిదవడ ఎముకతో ఒక్కడే 1000 మంది సైనికుల్ని చంపేశాడు. నమ్మశక్యంగా లేదు కదా? ఇప్పటి వరకు అంతా ఒక ఎత్తు అయితే, ఇక నుంచి జరగబోయేది మరో ఎత్తు. కథలో ఒక కీలకమైన మలుపు. సంసోను జీవితంలోకి దెలీలా అనే ఆమె వస్తుంది. సరిగ్గా ఈ బంధమే అతని పతనానికి నాంది పలుకుతుంది. అంటే చూడండి, ఇక్కడే అతని అతిపెద్ద బలం అతని అతిపెద్ద బలహీనతతో తలపడింది. శాంసోన్ ప్రేమలో గుడ్డిగా మునిగిపోయాడు. కాని దెలీలా లక్ష్యం మాత్రం డబ్బు, ద్రోహం. దెలీలా ఊరికి వదల్లేదు. నీ బలం రహస్యమేంటి అని పదే పదే అడుగుతూనే ఉంది. శాంసన్ 3 సార్లు అబద్ధాలు చెప్పి తప్పించుకోవాలని చూశాడు. కాని ఆమె వేధింపులు, బతిమిలాటల ముందు చివరికి తల వంచక తప్పలేదు. అంతే, ఆ క్షణంలోనే అతను ఓడిపోయాడు. నా తలకు ఎప్పుడూ కత్తెర తగలలేదు. ఒకవేళ నా జుట్టు తీసేస్తే నేను కూడా అందరిలాగే ఒక మామూలు మనిషినైపోతాను అని చెప్పేశాడు. తనను కాపాడుతున్న ఏకైక రహస్యాన్ని తన మోటితోనే చెప్పి తన విధిని తానే రాసుకున్నాడు. అతను నిద్రపోతున్నప్పుడు అతని జుట్టు కత్తిరించేశారు. ఆ తరువాత జరిగిన పరిణామం ఒక్క వాక్యంలో చెప్పాలంటే, దేవుని శక్తి అతనిని విడిచి వెళ్ళిపోయింది. అంతే, అతని బలం మాయమైపోయింది. ఒకప్పుడు అందరినీ గడగడలాడించిన ఆ వీరుడికి ఎలాంటి శిక్షలు వేశారో చూడండి. ఫిలిస్తీయులు అతన్ని పట్టుకున్నారు, కళ్ళు పీకేశారు, గొలుసులతో బంధించి జైలులో తిరగలి విసిరే పనిలో పెట్టారు. ఇంతకంటే ఘోరమైన అవమానం ఉంటుందా?
అతని పతనం సంపూర్ణమైంది. ఇక కథ చివరి అంకానికి వచ్చేసింది. చాలా నాటకీయంగా ఉంటుందిది. బందీగా ఉన్న సంసోనును ప్రజలందరూ ముందు అవమానించడానికి, ఎగతాళి చేయడానికి బయటకు తీసుకొస్తారు. వాళ్ల దేవుడైన దాగోను పండగ జరుగుతోంది. వేలమంది ఫిలిస్టీలక్కడికొచ్చారు. వాళ్లందరి మధ్యలో కళ్ళు లేని బలం కోల్పోయిన సంసోన్ను నిలబెట్టి అందరూ నవ్వుతున్నారు, అవహేళన చేస్తున్నారు. అతని జీవితంలో ఇంతకన్నా నిస్సహాయమైన పరిస్థితి ఇంకొకటి లేదు. అప్పుడు సంసోను దేవుడికి చివరిసారిగా ఒక ప్రార్థన చేసుకున్నాడు. ఓ దేవా, దయచేసి ఈ ఒక్కసారికి మళ్ళీ నాకు బలాన్నివ్వు అని వేడుకున్నాడు. తన 2 కళ్ళు పీకేసినందుకు ప్రతీకారం తీర్చుకోవాలన్నదే అతని చివరి కోరిక. దేవుడు అతని ప్రార్థన విన్నాడు. ఆ దేవాలయాన్ని మోస్తున్న 2 పెద్ద స్తంభాలను పట్టుకొని సంసోను తన పూర్తి శక్తితో నెట్టేశాడు. అంతే, ఆ భారీ భవనం మొత్తం, అందులో ఉన్న వేలమంది ఫిలిస్తీయుల మీద కూలిపోయింది. ఒక మాటలో చెప్పాలంటే, సంసోను బతికున్నప్పుడు చంపిన శత్రువుల కన్నా తన చావుతో ఎక్కువ మందిని చంపాడు. ఈ కథ మనకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతుంది. గర్వం ఎంతటి బలవంతునైనా కిందపడేస్తుంది. కాని చేసిన తప్పు తెలుసుకుని నిజంగా పశ్చాత్తాపపడితే ఆ నాశనంలో కూడా ఒక విమోచన దొరుకుతుంది. మొత్తానికి సంసోను కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతుంది. అసలు నిజమైన బలమంటే ఏంటి? కండల్లో ఉండే శారీరక శక్తా, లేక మన బలహీనతలను ఒప్పుకుని దేవునిపై ఆధారపడటమా? ఇది మనం ఆలోచించాల్సిన విషయం.